ఏదో గందరగోళం ఉందనిపిస్తోంది, అందుకే ఇలా చూస్తున్నారు. చిరకాలం ఉండాలనుకోని ఊపిరే ఆడనట్టుందే, ఉప్పెనై పొంగినట్టుందే, మబ్బులో పాలినట్టుందే, ఎండలో బాణజొల్లిందే. ఎన్నాళ్ళల్లు లేని నా కళ్ళలో నీ కేరింతలన్నీ సఖియాని వల్లే. ఏం చేస్తున్నారు? ఒంట్లో బానే ఉందిగా? నా ఒంట్లో బానే ఉంది, కానీ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది, దాన్ని దూరం చేసుకోవాలి. ఏంటా కన్ఫ్యూజన్? అది నువ్వు ఈరోజు వ్రతం చేయలేదు కదా? మీరు మాటి మాటికి నన్నెందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారు? వ్రతం చేయడానికి ఏదైనా కారణం ఉండాలి కదా. అవును కాదు అనే జవాబు చెప్పు. నాకు వ్రతం చేసావా లేదా? చేయలేదు. నా కళ్ళలోకి చూసి చెప్పు. నేను వ్రతం చేయలేదు. అయితే ఇందాక నువ్వు అక్కడ వ్రతం పూర్తి చేసే రిచువల్స్ ఎందుకు చేసావు? గొంతెండిపోయింది. ఉదయం నుండి చాలా తిన్నాను కదా, నీళ్లు తాగాలనిపించింది. నాకు దగ్గొచ్చింది, అందుకే నీళ్లు తాగాను. మరి మిగతావన్నీ? తన్ను చున్నీలోంచి చందమామని చూడడం, తన్ను చేతిలో ఉన్న పళ్ళెంతో హారతి ఇవ్వడం, నా చేతితో నువ్వు స్వీట్ తినడం, అవన్నీ ఏంటి? మీరు ఓవర్గా థింక్ చేస్తున్నారు. ఏదో చూసి మీరు ఏదో ఆలోచిస్తున్నారు. సరే, నేను ఒప్పుకుంటాను, నేను ఏదేదో ఆలోచిస్తున్నాను. ఇదంతా ఒక కోఇన్సిడెన్స్ అనుకుందాం. కానీ ఇదంతా నేను అక్కడ తన్ను వ్రతం పూర్తి చేసేటప్పుడు ఎందుకని జరిగింది? ఓ ఓకే ఓకే ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది. ఏమర్థమైంది? ఏముంది, నేను నిజంగానే మీకోసం సుమంగళి వ్రతం చెయ్యాలని మీరు కోరుకుంటున్నారు అని. కనీసం మీరు నాకు చెప్పుండాల్సింది కదా, అప్పుడు నేను ఆలోచించుండేదాన్ని కదా వ్రతం చేయడం గురించి. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ డెస్పిరేషన్. వచ్చే సంవత్సరం మీరు నాకు ముందే చెప్పారు అంటే. ఫస్ట్లీ ఐఎమ్ నాట్ డెస్పరేట్. ఎందుకో తెలీదు, నాకు అనిపించింది నువ్వు నా కోసం వ్రతం చేస్తున్నావు అని. అందుకే నేను దేని గురించి నా డెస్పరేట్గా ఉన్నాను అంటే అది నీ మొహాన్ని నేను ఎప్పుడు బాగా ద్వేషిస్తానా అనేది. ఏ రోజైతే అది జరుగుతుందో ఆ రోజు నాకు మొత్తం అంతా ఈజీ అయిపోతుంది. ఇక చలియా 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 రలియా 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 చలియా 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 రలియా రలి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,